బ్రహ్మశ్రీ పేరాల భరత శర్మగా కాదంబరి రసజ్ఞ 10వ భాగం 22/4/20 కథా తత్వాన్ని గురించి భరత శర్మ గారు మనకు చెప్తున్నారు. శేషహారం చంద్రాపీడుడికి ఉపహారంగా ఇచ్చింది. ఎవరు కాదు, అది అతడు తన పక్క కింద పెట్టి మరిచిచ్చేసి. అతనికి ఆ విస్మృతి ఎలా కలిగింది, ఎందుకు మర్చిపోయాడు? తన జీవుడు మనస్సు ఇంద్రియాలు అన్నీ కాదంబరినే గ్రహించాయి కనుక దానికి అంజంగా ఉన్న అతని స్మృతి విస్మృతి అయిపోయింది. ఆ హారాన్ని గురించి అతడు స్మరించే లోపలనే కేయూరకుడు ఆ హారాన్ని తీసుకొని వచ్చి ఇచ్చేసి, ఆ హారం ఏం చేసింది? ఆ హారం అంటే ఆ దండ ఏం చేసింది? కాదంబరి దగ్గర మళ్ళా తీసుకెళ్ళి, ఈ హారం ఏమిటి? హారం, ఈ హారంలో ఉన్న గొడవ అది శ్రీ విద్యామణి అంటున్నారు పేరాలవారు. అది అతడి చెంత ఉండగా అతడు సర్వాత్మన తత్ అనుష్ఠాన పరుడై ఉంటాడు. హేమకోటం నుండి తిరిగి ఉజ్జయినికి వచ్చినప్పుడు రక్తధ్వజం, చండికాలయం, జరద్రావిడ సందర్శనం చంద్రాపీడుడికి కలిగినట్లు బాణుడు వర్ణించి, ఈ ప్రయాణం ఒక పగలు శూన్య అడవి గుండా, అంటే జనసంచారం లేని అడవి గుండా జరిగింది. ఇది శూన్యమైన అడవి ఏమిటి? అసలు ఎక్కడైనా ఉందా? ఇది జీవితంలో వ్యర్థమైన సమయం వంటిది. తాను జీవితంలోని ఉన్నతోన్నతమైన ఒక అనుభవం నుండి మరల ఐహికానికి వస్తున్నారు. ఈ శూన్యాటవి వర్ణన తరువాత రక్తధ్వజ వర్ణన ఉంది. రక్తధ్వజం లోకంలో తమో గుణ అభిభూతులైన కొందరు దురాచార పరు నిర్వర్తించే తామస శక్తి అనుష్ఠానానికి పతాక ప్రతీక. అంటే అది ఆ పతాక, అది ఒక సింబాలిజం అన్నమాట. దానికి ఎదురుగా చండిక అమ్మవారి గుడి, చాలా భీషణమైన విగ్రహం. ఆ వర్ణనమంతా నల్ల ఎర్రని పరిసరాల మొత్తంతో వర్ణించాడు ఎవరు? బాణ. ఇక్కడ ఒక జరత్ ద్రావిడ ధార్మికుడు, అంటే ముసలివాడు. వాడు దాల దాంభికుడు, ధూర్త పాశుపత వ్రతాన్ని అవలంబిస్తున్నాడు. ఘోటక బ్రహ్మచారి. ఘోటకం అంటే గుర్రం అనే అర్థం కూడా ఉందిగా. గుర్రానికి ఆడు గుర్రం కనిపించనంత వరకే బ్రహ్మచర్యం. కనిపించిందా దాని కాముకత్వానికి అర్థం. ఈ ముసలి ద్రావిడుడు కూడా అలాంటివాడు. వీడి వద్ద స్త్రీ వశీకరణ చూర్ణాలు, పొడులు, పిశాచాలను పలికించే ఆర్భాటం, దోమలు గుయ్యమన్నట్లుగా ఏదో తల ఆడిస్తూ అవ్యక్తంగా పాడటం, మసక క్వణితాను కారి కిమపి కంపితోత్తమాంగం గాయత, చిరాకు పడటం, తన ముఖభంగీ వికారంతో చండికాదేవిని కూడా వేళాకోళంగా దెప్పి పొడవటం, ఇలాంటి లక్షణాలతో ఉన్న ఆ కపట యోగి, దాంభిక యోగి చంద్రాపీడుడి సేన తన ప్రశాంతత
ఏదో భంగం చేసినట్లుగా ముందు చేదరించు. తర్వాత సైనికులు వాడిని ఏం కావాలంటే అది చేయగలరు, మట్టి పట్టేయగలరు. కానీ చంద్రాపీడుడు వాళ్ళని నివారించాడు. అతనికి ఈ ముసలి ద్రవిడిని చూస్తే నవ్వొచ్చింది. బాణుడు ఇక్కడనే మనకు కళ్ళకు కట్టినట్లు యోగ సాధకులలో ఎంత భేదం ఉందో చూపించి, వేదబాహ్యమైన అనుష్ఠానంతో తామసాలైన క్షుద్ర మంత్ర తంత్రాల వామాచారాన్ని పూనిన శాక్తేయ అపశదుల వలన మహావిషయమై శక్తి ఉపాసన లక్షణమంతా లోకంలో భయంకరమైందిగా కనిపింపచేసి తామస ప్రకృతి యొక్క వర్ణనం అది. ఈ దృశ్యాలన్నీ కిన్నర మిథునాన్ని గురించి గుర్రంపై పడిగెత్తు వెళుతున్న చంద్రాపేజుడికి కనిపించడం. అతని మనస్సు లక్ష్యం మీదే నిలబడి, అప్పుడు అతని మనస్సంతా హేమకూటంలోనే ఉంది. ఇంద్రియాలు గృహోన్ముఖమై వీటిని గోచరించిన వాటిలో అతనికి ఇవన్నీ చూడాలనే ఆసక్తి కూడా వాడికి లేదు. కానీ లోకం కనిపిస్తూనే ఉంది. వాడు చూడకపోయినా లోకం ఉంటుందిగా. కైలాసగిరి సత్వగుణం విశిష్ట, దాని కింద రజోగుణం, ఇంకా కింద తమోగుణం. ఉన్నత స్థానంలో ఉన్నవాడి క్రిందవన్నీ అంట. బాణుడు విస్తృతంగా చంద్రాపీడుని ఈ తిరుగు ప్రయాణాన్ని కూడా వర్ణించటంలో తాను తన గ్రంథంలో ఏ ఏ వర్ణనాలు ఎందుకు చేస్తున్నా అదంతా సమగ్రంగా పాఠకుడు భావించుకోవట గొప్ప అవకాశం కల్పించటానిక అన్నట్టు వర్ణించి, కాదంబరి కథలో శృంగార రసాన్ని వదిలి వేదాంతమంతా చెప్పటం కవి యొక్క సాహిత్య శక్తికి వంచనం కదా అంటున్నారు శర్మ అని కొందరు విమర్శిస్తారు. కానీ మనం వేద మంత్రాలు చదువుతున్నాం, దాని అర్థం మనకేం తెలియదు. అప్పుడు పొందే ప్రయోజనం ఏంటి? ఈ వేద పాఠకులు నా వాళ్ళు అని వేదం సంతోషిస్తుంది, వారిపై తన అనుగ్రహాన్ని చూపిస్తుంది. కానీ వారికి అలాంటి మంత్రాలుగా చిలక పలుకులాగా అనుకున్నప్పుడు వాటి మీద అధికారం ఏర్పడి అది సొంతం చేసుకోవాలి. అర్ధభావన చేసిన వాళ్ళకు ఆ మంత్రాలు చాలా ప్రీతిదాయకాలవు. ఉతత్వ పశ్యన్న దదర్శవాచం ఉతత్వ శృణ్వన్న శృణోత్యేనాం ఉతోత్వస్మై తన్మం విశస్త్రే జాయతే సత్య ఉషతే సువాసాః. ఋగ్వేదంలో ఉంది మంత్రం 10లో 71-4, నిరుక్తంలో 1:19 భారతీయ నిరుక్తం. అర్ధభావన చెయ్యనివాడు, వేదంలో ఏం చెప్పబడిందో తెలియకుండా ఏదుగా గుడ్డిగా దాన్ని పట్టేవాడు, వల్లే వేసేవాడు. వేదవాక్కు చూసి చూడని వాడే, వేద అర్ధభావన చేయనివాడు, వేదవాక్కు కనపడ్డా చూడనివాడు, విని కూడా విననివాడు. ఉతత్వ పశ్యన్ న దదర్శ వాచం ఉతత్వ శృణ్వన్. కనుక అర్ధభావన చెయ్యని వేదవాక్కు చూసి కూడా చూడనివాడు, విని కూడా వినడివాడే. అంతర్గతమైన భావమేమి, వేదం ఏం చెప్పింది లోపల, ఏ లక్ష్యాల చేత ఆయన ఈ కల్పన చేశారు, దీని ప్రయోజనమేమి అని ఆలోచన, అది వేదం చెప్పి.
ఒకడు నదిలో స్నానం చేస్తున్నాడు, వాడికి స్నానమే ప్రయోజనం. నదిలో వట్టి జలమే వాడిక్కడి. మరొకడది బ్రహ్మామృతానంద రస పూర్ణమని భావిస్తాడు. అప్పుడు వాడికి అది తన స్వస్వరూపాన్ని తెలియబరిచి దేవతను దర్శింపచేస్తుంది. మామూలు నీళ్ళని గంగా నదిలో మునిగితే మనకేం రాదు, అదొక పవిత్రమైన నది, ఆకాశం నుంచి భూమికి దిగొచ్చిందని ఒక పవిత్ర భావన మనస్సులో నెలకొంటుంది. దాని పవిత్రతతో మనం అంతరంగం చాలా గొప్ప అనుభవాన్ని, ఆనందాన్ని. స్కాంద పురాణంలో కృష్ణా మాహాత్మ్యాన్ని గురించి శ్లోకం ఇలాంటిది ఉందని భారతీయ నివృత్తిలో నేను చదువుకున్నానని పేరాల వారాడు. బ్రహ్మామృతానంద రసేన పూర్ణాం జలేన పూర్ణామివం దేనిరేజ్ఞా త్వాం త్వావగాహామి పిబామి కృష్ణే దేవాన్ ఋషీన్ తర్పయిష్యే పితॄంశ్చ. ప్రాకృత జనుల దృష్టి కృష్ణానది జల ప్రవాహ పూర్ణంగా మాత్రమే అంటే ప్రవహించే నదిదా, కానీ నిజానికి అది బ్రహ్మ అమృత ఆనంద రసంతో నిండి ఉంది. భారతీయ నివృత్తికారుడు కావ్యంలో శాంతరస ప్రాముఖ్యాన్ని గురించి ఇలా చెప్పి, కావ్యాలలో శృంగారాది రసాలతో పాటు శాంతరసానికి కూడా స్థానం ఉండటమే ప్రాణులకు శాంతం స్వాభావిక, శృంగారాదులు ఆగంతుక కనుక శాంతం ప్రకృతి రసం. శృంగారాదులు దానికి విరుద్ధమైన వికృతి రసం. వికృతి రసాలకు ప్రకృతి రసంలోనే లయం కావాలి. కనుక వికృత రసాలు ఎన్నున్నా అవన్నీ ప్రకృతి రసంలోనే లయం కావాలి, అంటే శాంతంలోనే లయం కావాలి. ఈ శాంతరసం శృతి ప్రతిపాదిత తత్వజ్ఞాన చాలా దోహదకారి అది. అలాంటి శాంతాన్ని రస సార్వభౌమమని అంటే రసాలలో గొప్పది అది కీర్తిస్తానికి శృతి సిద్ధ రసస్వరూపాన్ని గుర్తింపచేయటంలో ఆలంకారికులకు గల తాత్పర్యం ఏమిటో మనకు అర్థం. భావావికారత్యాద్యా శాంతస్థు ప్రకృతిర్మతః వికార ప్రకృతిర్జాతః పునస్తత్రైవ లీయతే స్వం స్వం నిమిత్తమాసాద్య శాంతాద్భావః ప్రవర్తతే పునర్నిమిత్తాపాయే తు శాంత ఏవ ప్రలీయతే. అభినవగుప్తుడంటూ అత్సంగ జీవితం ఎలాంటి మహాకవి సృష్టించిన కావ్యం కూడా అలాంటి. వ్యుత్పన్నుడైన కవి యొక్క భావన యోగనిష్ఠుడైన ముని యొక్క ధ్యానంలా వ్యుత్పన్నుడు తాను సంగ్రహించిన వివిధ శాస్త్రార్థాలు అన్నిటిని సమన్వయించి భావిస్తాడు. ముని తన సర్వ మనోహరాన్ని తన మనోవ్యాపారాలు ఏకాగ్రం చేసి ధ్యానిస్తాడు. మళ్ళా ఒక్కసారి జీవితం ఎలాంటిదో మహాకవి సృష్టించిన కావ్యం కూడా అలాంటి. వ్యుత్పన్నుడైన కవి అంటే ప్రతిభా సంపన్నుడైన తన యొక్క భావన యోగనిష్ఠుడైన ముని యొక్క ధ్యానం వంటి. కనుక వ్యుత్పన్నుడు తాను సంగ్రహించిన వివిధ శాస్త్రార్థాలను సమన్వయించి భావిస్తాడు. రాయటం కానీ ఇదే. ముని తన సర్వ మనోవ్యాపారాలను కేంద్రీకరించి ఏకాగ్రం చేసి ధ్యానిస్తాడు. ఇద్దరి గమ్యం ఒకటి. ఏమిటి? ఆయనకి ఆనందం కావాలి శాశ్వతం, ఈయనకి ఆనందం. కవి యొక్క భావన వ్యాపారం రసానందానికి పర్యవసానం.
ముని యొక్క ధ్యాన నిష్ట బ్రహ్మానంద పర్యవస. కోటి నదులు ధనుష్కోటిలో నుండగా ఎందుకురా నీ బాధ అంటాడు చాగై. కలిగిన సర్వరసాలు శాంతంలోనే లయం చెందు. కళాత్మకమైన కావ్యంలో కవి రసపరిష్కారంలో సమగ్ర దృష్టి కలవాడైతే శృంగార రసాన్ని వర్ణిస్తాడు. కాని దానికి నిగూఢమైన తత్వాన్ని సత్య ప్రతిపాదకమైన శాంత ఆత్మతోనే ప్రతిపాదిస్తాడు. ఆ పరమార్థ భావన చేసినవాడు బ్రహ్మ సాక్షాత్కారం వంటి రసానంద స్థితి కలుగు. అది బాణుడి కాదంబరిలో చంద్రాపీజుడి కథ శృంగార రస ప్రధానమే. కానీ చంద్రుడి కథ సకల రసాశ్రయం. చంద్రాపీజుడి శరీరంలో ఎంత కళ ఉందో అతడి జీవుడిలో కూడా అంతటి తత్వం ఉన్నది. అలాగే కాదంబరి కావ్యంలో శృంగార రసాన్ని పోత పోసి చేస్తారు. ఆ రసం అనబడి ధ్యానమగ్నుడైన వాడి మూలతత్వమై చంద్రుని ఈ సర్వరస పర్యవసాయి అయిన లక్షణమే కనపడుతుంది. అది కాదంబరి కథాతత్వ విచారణలు చాలా సుదీర్ఘమైన విషయాలు చాలా విపులంగా మనకి ఉద్బోధించారు పేరాల భరత శర్మాజీ. ఏడవ భాగం కాదంబరీ రసోల్లాసం. రసో వై సహ రసగహ్యే వాయం లబ్ధ్వానందీ భవతి. నిరంతర రసోద్ధార గర్భ సౌందర్య నిర్భరా గిరః కవీనాం జీవంతి న కథామాత్రం ఆశ్రితాః. కుంతకుడన్నాడు, కావ్య జీవితం కథపై కాదురా, రసం మీద ఆధారపడి. నిరంతరంగా రసం జాలువారు సౌందర్య నిర్భరాలైన కవుల కావ్యాలే సహృదయ ఆవర్జ్యకాలలు. వట్టి కథ కావాలంటే ఇతిహాసం చదువుకోండియా, మళ్ళా ఈ కావ్యాలు ఎందుకు అన్నాడు. కుంతకుడు వక్రోక్తి చెప్తాడు. కవినా ఉపనిబద్ధనత సర్వాత్మనా రసపరతం త్రేణ భవితవ్యం. నహి కవే ఇతివృత్తమాత్ర నిర్వహణేన కిం చిత్ ప్రయోజన ఇతిహాసాదేవ తచ్చిద్ధే. ఇందాక చెప్పింది ధ్వన్యాచార్యులు కవులు రస నిర్వహణమే ప్రధాన లక్ష్యంగా తీసుకొని కావ్యాలు నిర్మించాలని, కావ్యంలో రసమే ప్రాణం జీవం అని చెప్పి కనుక రసవంతమైన కావ్యం అంటే లోకంలో శృంగార రస ప్రధానమైనది అని అందరికీ ఒక ప్రతీతి. రసాన్ని పేర్కొనటంలో చెప్పటం మొదట శృంగార రసాన్ని అలంకారికులు గ్రహించారు. శృంగార హాస్య కరుణ రౌద్ర వీర భయానక భీభత్సాద్భుత శాంతాశ్చ రసా నవ ఇతి స్మృత. కనుక శృంగారానికి అలాంటి అగ్రతాంబూలం ఇవ్వటం కారణం సంసారుల లోకంలో శృంగార రసమే దగ్గరకై కమనీయమైంది అవర్. శృంగార రసోహి సంసారిణాం నియమేనానుభవ విషయత్వా సర్వరసేభ్యః కమనీయతయ ప్రధానభూతః అని చెప్పారు. అలాగే లోకంలో శృంగార రసము యొక్క ప్రాచుర్యాన్ని బట్టే కవులు
రసవత్ కావ్య నిబంధనలు శృంగార రసాన్ని ఆశ్రయించి కూజుడు తన శృంగార ప్రకాశంలో శృంగార ఏక ఏవ రసః అన్నాడంతే. శృంగారమే రసమయ్యపో. కావ్య నిబంధనలు శృంగారము యొక్క ఉత్కృష్టత ప్రబోధి. ధ్వన్యాలోకనకర్త ఆనందవర్ధన్ కావ్య జగత్తులో మాధుర్య సంపాదకత్వంలో శృంగారమే చాలా ప్రహ్లాదమైన రసమని. శృంగార ఏవ మధుర పరః ప్రహ్లాదనో రస తన్మయం కావ్యమాశ్రిత్య మాధుర్యం ప్రతిష్ఠ అన్న. కవుల అలంకారికుల లోకానికి శృంగార రసం అంటే అంత ప్రీతి ఎక్కువ. కాదంబరి వంటి లోకోత్తర సౌందర్యవతిని, చంద్రాపీజుడి వంటి సకల కళాపూర్ణుణ్ణి నాయికా నాయకులుగా ఎన్నుకొన్న బాణకవి తన కథాకావ్యం శృంగార రసాన్ని మేరు శృంగ ఉన్నత పీఠంలో నిలిపి రసరాజ్యాభిషేకం చేసి తన కావ్యంలో శృంగార రస సమగ్ర స్వరూప వినూతన పరిష్కార బంధంగా తీర్చటంలో మహాశ్వేత పుండరీకుల ప్రణయ వృత్తాంత చాలా విలక్షణంగా జీవితాన్ని గురించి సమగ్ర అనుశీలనం చేసిన బాణుడు లోకధర్మాన్ని కావ్యధర్మంతో మేళవించటం నవరస బంధురమై జీవితంలో ఆయా రసాల సందర్భంలో గుట్టును భావించి పట్టును గుట్టును భావించి పరిష్కరించిన కథా సంవిధానం ఉండే బహుళాశ్చర్యకరంగా ఉందంటున్నారు పేరాలు. యథార్థానికి లోకంలో శృంగారం కంటే మానవ జీవిత అనుభవనంలో కరుణరసం చాలా దగ్గరగా ఏ విషయంలో రాముడి జీవితంలో సమన్వయించి భావించిన భావభూతి ఏకో రస కరుణ ఏవ అని చెప్పేసి రాజతరంగనిలో కల్హనుడు శాంతరసాన్ని మూర్ధాభిషేకం చేసి క్షణభంగిని జంతూనాం స్ఫురితే వరిచించితే పఠిచించితే మూర్ధాభిషేక శాంతస్య రసః సోత్ర విచార్యతాం అన్నాడు రాజతరంగి. శ్రీమద్ అభినవ గుప్తపాదు శృంగారాదులు వికృతి రసాలను శాంతం ఒక్కటే ప్రకృతి రసమని చెప్పారు. భావా వికారారత్యాద్యా శాంతస్తు ప్రకృతిర్మత వికార వికృతేర్జాత పునస్తత్రైవ లీయతే. కలిసి స్వం స్వం నిమిత్తమాసాద్య శాంతాద్భావ ప్రవర్తన పునర్నిమిత్తాపాయేతు శాంత ఏవ ప్రలీయతే. ప్రాణులకు శాంతం స్వాభావికమై శృంగారాదులు తెచ్చిపెట్టుకున్నది ఆగంతుక కనుక శాంతం అనేది ప్రకృతి రసం, శృంగారాదులని వికృతి రసం తెచ్చిపెట్టుకున్నది. వికృతి రసాలు చివరికి ప్రకృతి రసంలోనే కలిసిపోతాయని వేదాలు, భారతీయ నిరుక్తి మొదలైనవన్నీ చెప్పారు. జీవితాన్ని సూక్ష్మంగా పరిశీలించిన మహానుభావుడు దర్శించిన అనుభవ పరమార్థాలు అలాగే. లోకానికి ప్రియమైంది శృంగార రసం, అనుభవించక తప్పనిది కరుణ. ప్రియమైంది శృంగార రసం, అనుభవించక తప్పంది కరుణ. హితకారి అయింది అంటే మంచిని మేలు చేకూర్చేది శాంతి. మిగిలిన రసాల అనుభవం
ఆయా నిమిత్తానుగుణాపతి అవసరాన్ని బట్టి వాడుకో. కరుణ శాంత శృంగారాలు మాత్రం మానవ జీవితంలో తరచు అనుభవంలో ఉండే రసాలు. జీవితానికి వ్యాఖ్యానప్రాయులై మహాకవుల కావ్యాలలో నానావిధ రస నిబంధనాలు ఉండక తప్పదు. లోకధర్మాన్ని అనుసరించారు వాళ్ళు, లోకాన్ని దాటి వెళ్ళల. మరి కావ్య ధర్మాన్ని అనుసరిస్తే కావ్యంలో ప్రధాన రసం ఏదో ఒకటే ఉండాలిగా. కనుక ప్రసిద్ధేసి ప్రసిద్ధేపి ప్రధానాం ప్రబంధానాం నానారస నిబంధనే ఏకో రసో అంగీ కర్తవ్యస్థేషా ఉత్కర్షమిచ్చత. ధన్యాలోకన ఆనందవర్ధనుడు ప్రబంధంలో నానా రస నిబంధన ప్రసిద్ధమైన ఒక రసాన్ని అంగీరసాన్ని చెయ్యాల అంటే చెయ్యాలన్న ఆలంకారిక ప్రమాణం కాదంబరి ప్రబంధంలో శృంగారాన్ని పరాకోటిలో నిలిపింది. కానీ లోకవృత్తం సహజంగా చిత్రించాలంటే కరుణా శాంతాలను కవి తగిన ప్రాధాన్యంతో నిరూపించాలి. బాణుడి విషయం చాలా అవధాన చిత్తుడు ఉన్న తన కావ్య కథ మానవలోకం నుండి సిద్ధలోకం నుండి దివ్యలోకం నుండి అల్లుకుపోయిన కథ కనుక 3 రసాల 3 లోకాలు చాలు. వాటిని సమన్వయించటం బాణుడికే చెల్లు. ఇక కథాముఖంగా బాణుడి రస పరిష్కారాన్ని చూద్దాం. కాదంబరి కథా ప్రపంచంలో మహాశ్వేత వృత్తాంతం వచ్చేదా శృంగార రస ప్రసక్తి లేనే లేదు. కథా ఆముఖం శూద్రక వృత్తాంత వర్ణనంలో శృంగార రసం పరిహరింపబడింది లేదు. రాజు వనితా సంభోగ పరాన్ముఖుడని చెప్పేశాడు. చండాల కన్యక వర్ణనమే కాని మరొక కాంత వర్ణనం కూడా ఎక్కడా చెయ్యాలి. అక్కడ ప్రధానంగా చెప్పబడింది వైశంపాయనుడన్న చిలక వృత్తం. చిలుక కథలో కరుణరసం గుండెలు పిండేస్తుంది. దానికి ఓదార్పు జాబాలి ముని ఆశ్రమంలోనే దొరికింది. అక్కడ కథలో శాంతరసం తొంగి చూసి తన కథను చెప్పిన చిలుక భయానక భీభత్స అద్భుత శాంతరసాలు కరుణరసానికి అంగభూతాలుగా చేసి శూద్రక మహారాజ్ చిలుక రూపంలో వైశంపాయన్ తమ పూర్వ జన్మల స్మృతిలో అనుబంధం తెలుసుకోగానే చచ్చిపోయి దానితో అక్కడ కరుణరసం ఉత్కట కోటికి పోవాల్సింది. చాలా అంటే పీక్కి కదా. కానీ కవి యొక్క ప్రజ్ఞాబాణం కథను విప్రలంభ శృంగారానికి మళ్లించి ఛానల్ మార్చి అలాగే ఏ క్షణంలో శూద్రకుడికి జన్మాంతరీయమైన పూర్వజన్మ స్మృతి కలిగిందో అప్పుడు అతని పాపం కాదంబరి విషయమైన విప్రలంభం కలిగిన మన్మథ దశా చరమ కోటికి పీక్కెళ్ళిపోయి అధా రాజ్ఞస్తద్వచనమాకర్ణ్య సంస్కృత జన్మాంతరస్ సఖి వైశంపాయనాఖ్య కవిక దిశ్యాతుల్యకాలమేవావయో శాపావసానం సంజాతం ఇచ్చభిదధత ఏవ. ఆకర్ణాకృష్టకార్ముకు మకరకేతురగ్రపః
పరమాస్త్రం కాదంబరీం కృత్వా జీవితాపహరణాయ ప్రతిరోధక ఇవ నిరుద్ధ సర్వాసోంతరాపదం చక తత్పదాక్రాంతి నిర్వాచితమివ కాదంబరి శరణముపజగామాంతః కరణ కాదంబరి ఉత్తరార్ధంలో అంటే భూషణ భట్టు రాసింది. మన్మధుడు కాదంబరి అస్త్రంగా చేసుకొని ఒక బాణంగాను లేదా ఆయుధం శూద్రకుడిలో ప్రవేశించారు. శూద్రకుడిలో మన్మథావస్థలు పరంపరలుగా వర్ణితారు. అంతజ్వలిష్యతో మదన దహనస్య ధూమోపహతమివ వేపమానాధర కిశలయ శోషమగాత్ ఆర్యస్య దారుణోద్రవ ఇవ దహ్యమానస్యాంగేభ్యో తిరగమద్వే మత్స్వేద మదన శరకేలితానీవ తావతైవ క్షణేన అంగాని పరవశాన్యదయంత. ఉత్తర కాదంబరి ఈ మన్మథావస్థ పరంపరా వర్ణనలో కుమార బాణుడు తండ్రిని మరపింపచేసి ధారాళమై మార్గాన్ని చూడు. అంతటి మదనాలను చిలక రూపంలో ఉన్న పుండరీకుడిలో మహాసురేత ఉత్కంఠ చేత చలరే కాష్టీభూత దేహస్య దాహక్షమో ఛటిచ్చేవారురోహం పరాం కోటి కామనాలోరాజ్ఞయేవ తుల్యావస్థస్య మహాశ్వేతోత్కంఠయ పుండరీకాత్మను వైశంపాయ అనస్య చ. కాదంబరి ఉత్తర భాగం. ఈ రకంగా కాదంబరి కావ్యంలో మత్స్యలోకంలో జరిగిన కథలు కథాముఖంగా చిలుక వృత్తాంతం ఒకటి చెప్పబడి కరుణరస ప్రధానంగా ప్రబలి తర్వాత కథాంతంలో ఈ ప్రాధాన్యం శూద్రకుడి విప్రలంభ అవస్థా వర్ణనం చేత మళ్ళీ ఛానల్ శృంగారానికి లోక వృత్తాన్ని అనుసరించి మొదట మాత్రం కరుణ రసమే వైశంపాయన చిలక వృత్తాంతం ద్వారా పాఠకుడికి పట్టుకుంటుంది, స్పృశిస్తుంది, తాకుతుంది. ఇక్కడ కథా విభాగాన్ని గుర్తించుకోవాలి. ఎక్కడికక్కడ గుర్తుకోకపోతే మనం ముందుకెళ్ళాలి. చిలుక చెప్పిన కథలో శూద్రక రాజు మృతి ప్రసక్తి లేదు. తన కష్టదశను జీవిత కథను మాత్రమే వైశంపాయన చిలుక జన్మలో కథ మాత్రమే చిలుక చెప్పగలదు. అక్కడ కరుణరసమే మూర్తి భవించి చిలుక యొక్క పూర్వ జన్మ కథను ఎవరు చెప్పారు? జాబాలి మహర్షితో. ఆయన కథను ఉజ్జయిని వర్ణనతో ప్రారంభం. మహాకాలాధివాసం ఉజ్జయిని యొక్క ప్రధాన లక్షణంగా చెప్పటంలో ముని శాంతరసాన్ని నిందించి రాణి అయిన విలాసవతి యొక్క సంతానకృతమైన దుఃఖాన్ని వర్ణించడంలో కరుణరసం ఉబికించి కూడా రాజు ఆమెను ఓదార్చిన వైఖరిలో శాంతరసాన్ని బాగా పొంగించి సుఖనాశ ఉపదేశంలో యౌవన ప్రభావాలైన దోషాలు అలాగే లక్ష్మీగత దోషాలు విస్తారంగా వర్ణన చేసి సాంసారికాలైన ప్రలోభాలను తట్టుకోవటానికి కావలసిన నిర్వికార చిత్తత్వాన్ని ఉపస్కారమైంది శమ దమాని ప్రాముఖ్యాన్ని ఉపన్యసించి శాంతరసానికి స్వరవ కల్పించి ఇంద్రాయుధం వంటి
అపూర్వ అశ్వ సందర్శనంలో చంద్రాపీడుడిలో కలిగిన విస్మయ సంభ్రమ వేగాన్ని వర్ణిస్తుంది. దైవతాన్యభి మునిశాపవశా దుఃఖిత నిజ శరీరాన్ని శాపవచన బలోపనీతాని ఏతాని శరీరాంతరాన్ని అధ్యాసత ఏవ. ఇలాంటి అతని భావ పరంపరలో మహాత్మన్ అర్వన్ యోసి సోసి నమోస్తుతే అని దేవతాభావాత్మకమై నమస్కారం శాంతరసాన్ని పూజించాడు, కొలిచాడు. తరువాత కథలు పత్రలేఖా ప్రవేశం. ఈమె కించుదుపారూఢ యౌవ చంద్రాపీడుని తాంబూల కరండవాహినిగా అతని తల్లి చేత నియుక్తుగా సాధారణ పరిజనుల వంటిది కాదు. బాలికలాగా లాలించాలను, చాపల్యం నుండి స్వచిత్త వృత్తిలాగానే మరల్పబడదగి శిష్యురాలి వంటిది ఒకరు. మిత్రురాలిలా ఆమెను చూసుకోవాలి. ఇటువంటి యవ్వనవతి తన దేహ ప్రభతో భవనంలో ధగధగలాడిస్తూ చంద్రాపీయుడి ప్రాసాదంలో అతడి సేవ కోసం ఆమె నియోగింపబడి. ఆనాడు పత్రలేఖ చంద్రాపీయుడిని చూసింది మొదట. అతన్ని సేవించాలన్న కోరిక ఆమెలో చెలరే. దర్శనేనైవ సముజాత సేవారసాన దివానరాత్రౌన సుప్తస్య న ఆసీనస్య న ఉత్థితస్య న భ్రమతః న రాజకులగతస్య ఛాయేవ రాజసూనోః భాష్యం ముమోచ. రాత్రి కాదు, పగలు కాదు, రాజప్రసాదం అనక ఎప్పుడు పట్టినా ఎక్కడ పట్టినా రాజకుమారుడితో ఆమె ఉండాల్సిందే నీడలాగా. ఈ అనుబంధం చాలా చిత్రమైన అనుబంధం. ఆమె పత్ని కాదు, ప్రియురాలు కాదు, దాసి మాత్రమే కాదు, పురుషుడికి సహచరి, నిత్య సహచరి. బాలుడు ఈ పాత్ర సృష్టిలో పురుషుడి అంతర్గతమైవన్ ఉద్బుధం కాని, అంటే పైకి చెప్ప స్థితిలో నిద్రాణంగా ఉన్న రతి అనే స్థాయి భావాన్ని అభిన్నమైన తేడా గల లక్షణాన్ని నిరూపించి అని నాకు తోస్తోందంటున్నారు పేరాల భరత. ఉజ్జయినిలో ఈమె చంద్రాపీజుడి జీవితంలో ప్రవేశించే ఈ వర్ణన ఘట్టంలో మేల్కొనని, అంటే ఉద్భవించని శృంగారము యొక్క నిమీలిత దశ సూచించదు, అణగదొక్కబడిన దశ. ఈ పాత్ర ఈ రస విషయంతో తర్వాత మళ్ళా చూద్దాము. ఇప్పటికీ ప్రసక్తి ఏమిటి? శాబాలి చెబుతున్న ఉజ్జయిని కథలో శాంతం ప్రధానంగా ఉంది. ఈ పాత్ర వర్ణనలు శృంగారానికి పట్టు చెక్కిన విషయం గుర్తుంచుకోవాలి. అది అణతబడిన శృంగారం. ఇంద్రాయుధం కూడా కథను శృంగార రసానికి పరువెత్తించే గుణమే చంద్రాపీయుడిలో యౌవన పరిపూర్ణత శృంగార రసాలంబనాన్ని. ఈ ఇంద్రాయుధం పత్రలేఖ పరిపోషక. ఈ సామగ్రి గర్భేశ్వరత్వం, అభినవ యౌవనత్వం, అనుపమ రూపత్వం, అప్రతిమ శక్తి, ఇవన్నీ కామ పురుషార్థ సాధన ఫలం. శృంగార దశ ఉన్ముఖ అని గమనించే సుఖనాథుడి ఉపదేశం వీళ్ళకి కళ్ళెం వేసేసి. తర్వాత దిగ్విజయ కథ చకచక మాటలతో వెళ్ళిపోయి రస విషయం అక్కడ వర్ణితం కాదు.
కిన్నర మిథు దర్శనంతో శుకనాసుడి యొక్క ధర్మోపదేశ కళ్యాణి విధించుకొని కథాతురంగం గుర్రం అచ్చోద సరోవర ప్రాంతానికి పరిగెత్తిడిపోయి లంఘించిందన్నాడు. అక్కడ మహాశ్వేత సందర్శనం యవ్వనపు పొంగుకు ఆనకట్ట కట్టే. ఆ దశలో కథ మళ్ళా శాంతరస ప్రాంతం. మహాశ్వేత వృత్తాంతం శాంతాన్ సిద్ధాయతనంలో ఉంచి అచ్చోద సరోవర ప్రాంత చైత్ర రథ వనంలో శృంగార విహారాన్ని చేయించి మహాశ్వేత పుండరీకుల ప్రణయ సన్నివేశంలో మన్మధుడి వింటినారిని తన చందంగా తాల్చిన బ్రహ్మచారి వాడి ఎడమ చేతిలో తొడిమ తోడి స్వరపున్న కాయ వంటి కమండ, కుడి చేతులు మన్మథ వియోగార్త అయిన రతీదేవి కన్నీటి బిందువులను సూలు వంటి స్ఫటికాక్షమ వాడి చెవిలో వనలక్ష్మి నవ్వేటట్లుగా పారిజాతపు పొలగు స్వరత పరిశ్రాంత అయిన రతీదేవి శరీరంపై తెల్లని సాత్విక స్వేద కణజాలం. వాటిని చూసి స్తంభించిపోయితే శిలయై శిల్పమైందో, బొమ్మి అయిందో, కట్టేయబడిందో, మూర్ఛలో కొయ్యబారిపోయి తెలియని స్థితిలో ఉన్న నిసిమి యవ్వన పొంగుల బాలామ. ఈ జంటకు అనేక స్వరత సమాగమ లాస్య లీల ఉపదేశ ఉపాధ్యాయుడైన మన్మధుడు అదృశ్య రూపుడై నేర్పిన రతిరత నిశ్యంద విలాస కళ్ళకు కట్టినట్లు కళలో చూసినట్టు రూపం ముందట నిలిచిన వాణుడు మనోహర శృంగారవ. ఆ ప్రేయసీ ప్రియుడు ఏకముక్తావళి స్ఫటికాక్షమాలల వినిమయం, వాళ్ళ ప్రేమ భంగం, విరహం, నాయకుడి లోకాంతర ప్రాప్తి, తత్ప్రతీక్షాపరమైన నాయికా వియోగ దుఃఖ ఉల్బణత్వం రసవాహిను నాట్యం చేస్తుంది. శాంతమూర్తి అయిన మహాశ్వేత తన గాథను చెప్పిన ఆ దుఃఖాన్ని భరింపదే సంక్షుభిత మనస్క అయి కరుణరసం ఉప్పొంగు. ఆ పైన చంద్రాపీయుడు సాంత్వ వచన అచించోహి మహాత్మనాం ప్రభావ ప్రభు బహుప్రకారాశ్చ సంసార వృత్తయ అనేక విధాశ్చ కర్మణాం శక్తయ వంటివి శాంతరస పోషక. మహాశ్వేత పాశుపత వ్రతధారిణి త్వలక్షణం అంటే పాశుపత అనే వ్రతాన్ని అనుసరిస్తారు. సిద్ధాయతనం అచ్చోద సరోవరం మహాశ్వేతా తవ ప్రభావం సత్వగుణ సమున్మీలన పరమైన వర్ణనలన్నీ కేంద్రంగా శాంతరస నిధానాలై కథాతత్వాన్ని ప్రకరణాన్ని ఇక్కడ ప్రశాంతత మహాశ్వేత వైరాగ్య సిద్ధాయతన ప్రభావం పరామర్శిస్తూ శాంతరసానికి ఈ సామగ్రి మంచి పుష్టినిచ్చి వైశంపాయనుడి చిలక జన్మతో ప్రారంభించిన కథలు కరుణరస, సిద్ధాశ్రమంలో శాంతరస, కాదంబరి కథా ప్రవాహంలో రెండు సరోవరాలు పంప అచ్చోద సరోవరం. పంపలో కరుణ, అచ్చోదంలో ఇక్కడ నుండి కథ గంధర్వలోకం. కథాగమన వైఖరిని మనం గుర్తుంచుకో. మొదట మత్స్యలోకం, తరువాత సిద్ధాశ్రమం, అక్కడి నుండి దివ్య గంధర్వలోకం. ఎందుకు పోతోంది? ఎక్కడ ఒక మానస సరోవరం,
కాదంబరి మానసమే అసలు. కథ అక్కడికి ఎందుకు పోతోంది? కాదంబరి యొక్క మనోమోహ విలసతం తుడిచిపెట్టటాన్ని. మనోమోహ విలసిత మనసులో పడిన మోహాన్ని తుడిచిపెట్ట. మహాశ్వేత దుఃఖంలో ఉండగా తాను వివాహం చేసుకోను అని కాదంబరి శపథమే చేసి మంగమ శపథంలో మహాశ్వేతతో ఆమె ఈ అనుబంధం అజ్ఞాన విలస్ అని, అది అయోగ్య వస్తువుతో అనుసంబంధం కనుక కాదంబరి యొక్క మనోమోహ విలసత యోగ్య వస్తువు దర్శనం చేత విగళితమైపు చెడిపోయి కనుక ఈ సంగతి మహాశ్వేత అనుభవంలో ఆమెకుంది. అందువల్ల దీని గురించి ముందు మనం చెప్పుకున్నాం. కనుక ఒక్కరోజు హేమకూటంలో ఉండి కాదంబరి మనోమోహ విలసితాన్ని తొలగించి వద్దుగాని రా అని చంద్రాపేయుడిని వెంట పెట్టుకొని తీసుకు. ఇది మానసికమైన పరిణామానికి చెందిన ఒక విషయం. మనస్సుల మథనం అక్కడ చాలా ముఖ్యమైనది. మనస్సు మధింపబడు, అది మన్మధుడి కాదు. కాదంబరి మనోగతమై మహాశ్వేతాహేతుకమై మోహపు తెర తొలగితే కాదు ఆమె చిత్తవృత్తి స్వస్వరూప అనుసంధాన అభిముఖనంక. ఆమె స్వరూపం ఆమెకు చెయ్యటానికే చూపించటానికి చంద్రాపేయుడిని తీసుకెళ్ళి ఎవరు? మహాశ్వేత. కేయూరకుడు కాదంబరి వీణావాహకుడు. కాదంబరి దగ్గర ఉండే వీణను మూసుకొస్తాడు. మహాశ్వేతకు కాదంబరి మనోమోహాన్ని గురించి తెల్పటానికై వచ్చి 16 ఏళ్ల దిశమి పడుచు లేబ్రాయపు గంధర్వ కుమారుడు కేయూరుడు. చంద్రాపేయుడికి పత్రలేఖ ఎలాగో కాదంబరికి వీడల. కాదంబరి హృదయగత రాగాని వైఖరి నాదం వాడి ముందుగా పోయి మహాశ్వేతతో ఒక రాకుమారుడు వస్తున్నాడని చెప్పారు. వాడి వలన విన్నది మొదటి కాదంబరి చంద్రాపేయుడి గురించి ఊహిస్తుంది. అతన్ని చూడగా కేయూరకుడు చెప్పిన లక్షణాలన్నీ సరిపోల్చు. చంద్రాపేయుడు అద్దం, మనోజలధి పొంగిలు తెంచే చంద్రుడు. ఆ జలధిని మధించేవాడు మన్మధుడు. అందు ఐక్యమైన రసస్వరుడు. ఆ దర్శనంలో కాదంబరి ఏమవుతోంది? రసగ్ హే వాయం లబ్ధ్వా ఆనందీభవ. ఆ రసస్వరూపమేమిటి? శృంగార ఏక ఏవ రస. కవి కరుణ రసమును మత్స్యలోకంలో భూలోకంలో వదిలి శాంతాని సిద్ధలోకంలో ప్రతిష్ఠించి కరుణాని గంధర్వలోకంలో స్వచ్ఛమై మధురమై కమనీయతా నిధానమైన శృంగార రసాన్ని పొంగులెత్తించి కనుక మూడిటికి న్యాయం. గంధర్వలోకంలో మించిన శృంగారం రసోద్దీపం ఇంకొక చోట ఉండదు. యోషిత్ కామావై గంధర్వాః శతపథ బ్రాహ్మణ స్త్రీ కామా వై గంధర్వాః ఐతరేయం. అందువల్ల కథానాయకు చంద్రాపేయుడు చేరింది కన్యాంతత్వం. శృంగార రస ఆలంబనమై స్త్రీ ప్రకృతి సర్వస్వము. శృంగార రసమివ సౌందర్యమయమివ స్వరతాధిదైవతయమివ కుసుమశరమయమివ కుతూహలమయమివ సౌకుమార్యమవమివ అని భూషణ భట్ట. అక్కడ స్త్రీ సౌందర్య సర్వస్వం కాదు, పురుష సౌందర్యం సర్వస్వం చంద్రాపు.
కనుక అంత సౌందర్యం రాశీభూతులై ఇద్దరూ ఉంటే శృంగారం కాకింకేముంటుంది. ఏవం విధ శృంగార సామగ్రి సముల్లసితమై ఈ ప్రణయ వృత్తాంత అతి విస్తారంగా కవివని అంతా అభిలాషాత్మకమై అన్యోన్య ప్రాప్తిచ్ఛ దశలోనే సాగి ఒకళ్ళొకళ్ళు ప్రాప్తి పొందాలనే దశ. దేహ ప్రభా సంపత్కారమే కాని, మనస్సంగమే కాని, చక్షురాగమే కాని ఈ నాయకుల సంయోగం దైహికమైన దశకు రాల. నాయకుడు జన్మాంత రాకుండానే ఇంకో జన్మలోకి వెళ్ళిపోయాడు. అలాంటి పరిణామాన్ని పోయే కథలు శృంగార రసం అనౌచిత్య దోష దుష్టం కాకుండా చేయటం, అందులో కూడా అంగిరసంగా పరిపుష్టం చేయటం అన్నది కవి ప్రతిభా సముల్లాసం. తర్వాత కనుక ఈ కాదంబరి కథ ఏమిటి? దివ్యమై, దివ్యము అదివ్యము. ఈ విషయాలన్నీ మిగతా విషయాలు రేపు తెలుసుకుందాం.